అన్నది బాగానే ఉంది మూవీ బాగానే. థ్యాంక్ యూ. చాలా బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేసాం మూవీ అంతా. మేము ఉన్నంత సేపు చాలా అంటే కామెడీ కానీ, లవ్ కానీ, ఎఫెక్షన్ కానీ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అండ్ వర్త్ అనిపించింది మూవీ. 5/5 నేనైతే. ఇది చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అన్న. ఎందుకంటే చాలా వరకు ఏదో ఫ్యాన్స్ అని చెప్పేసి ఏదో మా ఫ్యాన్ కోసం కోసుకుంటా, చింపుకుంటా, బట్టలు తిప్పుకుంటా, దండదనాలు చేస్తా, లేదా నేను గుండు కొట్టించుకుంటా, నెత్తి మీద బ్లడ్ కోసుకుంటా, చేయి కోసుకుంటా అని చెప్పే ఫ్యాన్స్ కి ఇది ఒక గుణపాఠం అని చెప్పాలి. ఇందులో కాన్సెప్ట్ కంటెంట్ చాలా బాగుంది. ఆంధ్ర కింగ్ రామ్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. ఇలాంటి సినిమా కాన్సెప్ట్ తీసుకోవడమే చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. అది చెప్తున్నా కదా, ప్రతి ఒక్క ఫ్యాన్స్ ఏం చేస్తారంటే ఏదో వాళ్ళు ఏదైనా చేస్తే వాళ్ళ అమ్మాన కోసం చేయండి. మా హీరో అయ్యా, మా హీరో కోసుకుంటాము చేసుకుంటాము అంటే ఎందుకండి? ఈ సినిమా చెప్తున్నా, ఈ సినిమా పరంగా చాలా మంది యూత్ కానీ, చాలా మంది ఫ్యాన్స్ కానీ ఖచ్చితంగా మారిపోతారు అనుకుంటున్నాను నేను. మారాలండి. ఎందుకంటే ఇప్పుడు ఏమొస్తుంది అండి, మనం వచ్చి థియేటర్ వచ్చి చేసి ఏమైనా చేస్తే అంటే చూడండి, సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. కానీ మా హీరో, మా ఫ్యాన్స్ అని చెప్పేసి చాలా మంది ఏదేదో చేస్తున్నారు. అది మాత్రం కొంచెం తగ్గించండి. ఇప్పుడు ఏ హీరో మీకు ఏం చేయడు, ఏ హీరోయిన్ మీకు ఏం చేయదు. ఫైనల్ గా సినిమా చెప్తున్నా, ఇదే స్టోరీ ఉంది అందులో. నేను చెప్పిన స్టోరీ ఉంది, ఫ్యాన్స్ గురించి ఉంది. సినిమా ఆంధ్ర కింగ్ అన్న కదా, ఆంధ్ర కింగ్ కొట్టేస్తుంది. ఆల్రెడీ ఫస్ట్ డేనే హౌస్ఫుల్ అయిపోయింది. ఉపేంద్ర గారి యాక్టింగ్ అసలు, ఉపేంద్ర గారు ఆయన ఎంట్రీయే వేరే లెవెల్ ఉంటుంది. ఉపేంద్ర గారు ఉంటే అది సినిమా ఆయన ఏది చేసినా ఇట్టే. ఆయన నైట్ సీన్ అయినా ఏదో ఏ సినిమా కొట్టినా ఉపేంద్ర గారి ఎంట్రీ కానీ, ఆయన ఫైట్, ఆయన సీన్స్ కానీ అన్ని చాలా బాగున్నాయి. అండ్ హీరోయిన్ మాత్రం చాలా బాగుంది. ఇందులో సాంగ్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, ఫైట్స్ కానీ అవన్నీ చాలా బాగుంది. స్టోరీ మాత్రం అయితే డిఫరెంట్ గా ఉంది. ప్రతి ఒక్క ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా చూస్తే మారుతారు కంపల్సరీ. ఆంధ్ర కింగ్ తాలూకా ఉందన్న రామ్ గారి యాక్టింగ్, ఒక అభిమాని ఎలా ఉండాలో చూపించేశాడన్న రాము. అంత క్యూట్గా ఉంటాడు. ఒక అభిమాని పొద్దున్న లేచిపోయి ఆ కట్టోట్లు కట్టి పాలాభిషేకాలు చేసి ట్విట్టర్లో అంత ట్రోల్ చేస్తూ ఉంటారు కదా. రామన్నలో చూసుకున్నామన్న ఒక అభిమాని ఎలా ఉండాలి. పవన్ అన్న అభిమాని, బాలయ్య అభిమాని, ప్రభాస్ అభిమాని. అబ్బా, రామన్న యాక్టింగ్కి పక్కా నేషనల్ అవార్డు అన్న. ఇంకొకటి, ఆ హీరోగా బాలయ్యని అడిగారన్నారు, తర్వాత రజనీకాంత్ని అడిగారన్నారు. ఉపేంద్ర గారే నిజంగా ది బెస్ట్ అన్న. ఉపేంద్ర గారి యాక్టింగ్ ఎవ్వరూ చేయలేరు. ఒక హీరో ఎలా ఉంటాడు, ఆయన స్వార్థం ఎలా ఉంటుంది, అసలు కళ్ళకు కట్టినట్టు చూపించాడన్న ఉపేంద్ర గారు. నిజంగా ఆయనకి ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు ఉపేంద్ర గారు తప్ప ఇంకా ఆ రోల్లో ఇంకెవరు చేసినా సినిమా ఫ్లాప్ అయిపోయింది. ఇంతకుముందు మనకు ఒక నేనింతే సినిమా అనేసి ఒక వచ్చింది కదా రవితేజ గారు, అది వేస్ట్ అన్న. ఈ సినిమా ముందర రామ్ గారి యాక్టింగ్కి మాత్రం నిజంగా నేషనల్ అవార్డు ఇంటికి వెళ్ళి మరీ ఇవ్వచ్చు అన్న. ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఆంధ్ర కింగ్ అంత తాలూకాని పెట్టి కన్నడ హీరోని పెట్టారు కదా, ఇక్కడ వాళ్ళని పెట్టి ఎవరు పెట్టినా కూడా, ఇప్పుడు పవన్ అన్నని పెట్టారు అనుకోండి, బాలయ్య ఫ్యాన్స్ ట్రోల్ చేస్తారు. సో బాలయ్యని పెడితే వీళ్ళు ట్రోల్ చేస్తారు. సో ఉపేంద్ర గారే ది బెస్ట్ అన్న. ఆయన తప్ప ఇంకా ఆ క్యారెక్టర్లు ఇంకొకటి ఊహించుకోలేకపోయినాము. థియేటర్లో నిజంగా 2.5 hours అసలు రామ్ గారు, ఉపేంద్ర గారు పరిగెత్తా ఉన్నారన్న సినిమాలో. బెస్ట్ మూవీ అన్న. ఈ ఇయర్లో నేనింతే తర్వాత ఒక మంచి సినిమా, వాళ్ళకి ఒక అభిమానికి మంచి సినిమా వచ్చింది.